శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం పరిధిలోని ఉద్దాన ప్రాంతంలో ఒకటి కాదు రెండు కాదు మొత్తంగా 120కి పైగా పచ్చని పల్లెటూర్లు ఒకే పోలికతో ఉంటాయి. అందుకే వీటిని కవల గ్రామాలు అని పిలుస్తారు. ఈ కవల గ్రామాలు ఇక్కడ వారి మధ్య ఆప్యాయతను పంచుతూ ఉండగా బయట ప్రాంతాల వారు ఇక్కడికి వస్తే మాత్రం కావాల్సినంత కన్ఫ్యూజన్ను క్రియేట్ చేస్తూ ఉంటాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం పరిధిలో మొత్తం 4 మండలాలు ఉన్నాయి. ఈకవిటి, కంచిలి, సోంపేట, ఇచ్చాపురం మండలాల్లో 101 పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీల పరిధిలో ఇంకా వందలాది గ్రామాలు ఉన్నాయి. ఉద్దాన ప్రాంతంలో భాగమైన ఈ 4 మండలాల్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రెండవ కోనసీమగా పిలిచే ఈ ఉద్దాన ప్రాంతంలో ఆప్యాయతలు, ఆత్మీయతలు కూడా అధికంగానే ఉంటాయి. వ్యవసాయం ప్రధాన వృత్తిగా జీవించే ఇక్కడి వారు తరతమ భేదాలు మరచి అందరితో కలివిడిగా ఉంటారు. ఏ గ్రామంలో చిన్న శుభకార్యం జరిగినా కుల మతాలకు అతీతంగా గ్రామం మొత్తం అక్కడ కొలువు తీరుతారు, ఆనందంగా గడుపుతారు. సమస్యలు వస్తే సమిష్టిగా పనిచేసి సరిచేస్తారు. అందుకే వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఉద్దానంలో కలహాలు, కొట్లాటలు అన్న పదమే అరుదుగా వినిపిస్తూ ఉంటుంది. ఇక ఈ ఉద్దాన ప్రాంతంలో ఇక్కడి వారి ఆత్మీయతకు ప్రతీకగా నిలుస్తూ ఉంటాయి ఇక్కడ గ్రామాల పేర్లు. ఇచ్చాపురం నియోజకవర్గం పరిధిలోని 101 పంచాయతీలలో సుమారు 300 పైచిలుకు గ్రామాలు ఉన్నాయి. ఈ 300 పైచిలుకు గ్రామాలలో సగానికి పైగా గ్రామాలు ఒకే పోలికతో ఉంటాయి. ఏ ఊరిలో ఎక్కువ మంది ఒకే ఇంటి పేరుతో ఉంటారో అదే పేరుతో ఆ గ్రామం పేరు ముడిపడి ఉంటుంది. ఇంటి పేరు తర్వాత పుట్టుగాని చేర్చి అప్పట్లో ఈ గ్రామాలకు నామకరణం చేయడం జరిగింది. అదే సాంప్రదాయాన్ని స్థానికులు కొనసాగించడంతో ఇప్పుడు 150కి పైగా పుట్టుకలు ఉద్దాన ప్రాంతంలో వెలిశాయి. ఒక ఊరిలో గొండియాల ఇంటి పేరుతో ఎక్కువ మంది ఉంటే ఆ గ్రామం పేరు గొండియాల పుట్టుగా అని, బార్లవారు ఎక్కువగా ఉంటే బార్ల పుట్టుగా, బొర్రవారు ఎక్కువగా ఉంటే బొర్ర పుట్టుగా అని గ్రామాల పేర్లు ఉద్దాన ప్రాంతంలో దర్శనమిస్తాయి. అయితే అన్ని గ్రామాలు యూనిఫామ్గా ఉండాలన్న ఆలోచనతో అప్పట్లో ఇంటి పేరుతో సంబంధం లేకుండా ఉండే గ్రామాలకు కూడా చివరన పుట్టుగా అని చేర్చి మొత్తంగా ఉద్దానంలో ఎక్కడ చూసినా పుట్టుగా అని కనిపించేలా వినూత్న ఆలోచనకు వందల ఏళ్ల క్రితమే ఆలోచన చేశారు ఉద్దాన ప్రాంత పూర్వీకులు. ఇప్పటికీ కొత్తగా ఏర్పడే కాలనీలకు ఇదే తరహా నామకరణాలు చేయడం స్థానికులు అలవాటు చేసుకోవడంతో ప్రస్తుతానికి 150కి పైగా పుట్టుగలు ఈ ఉద్దాన ప్రాంతంలో పుట్టినట్లు తెలుస్తోంది. అయితే మొత్తంగా ఎన్ని పుట్టుగలు ఉంటాయి అన్న దానిపై ఇప్పటికీ స్పష్టమైన వివరాలు లేవు. పంచాయతీల పరంగా ఒక అంచనా ఉన్నప్పటికీ పంచాయతీల పరిధిలో ఉండే చిన్న చిన్న గ్రామాల లెక్క అనే దానిపై స్పష్టత కొరవడింది. కొంతమంది పూర్వీకులు చెప్పిన వివరాల ప్రకారం వందల ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో మొత్తంగా 64 పుట్టుగలు ఉండేవని, అయితే కాలానుగుణంగా అనేక కొత్త గ్రామాలు, కాలనీలు ఏర్పడటం, కొత్తగా ఏర్పడిన గ్రామాలకు సైతం ఇదే పుట్టుక పేర్లు ఉండడంతో 150కి పైగానే ఉద్దాన ప్రాంతంలో కవల గ్రామాలు ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. బెజ్జి పుట్టుగా, గొండియాల పుట్టుగా, ప్రగడ పుట్టుగా, రామయ్య పుట్టుగా, చండీ పుట్టుగా, లండా పుట్టుగా, బొర్ర పుట్టుగా, జల్లు పుట్టుగా ఇలా ఉద్దాన ప్రాంతంలో ఉండే వందలాది పుట్టుకలు స్థానికుల మధ్య ఆప్యాయతలు పంచుతూ ఉండగా బయట ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే వారికి మాత్రం కావలసినంత కన్ఫ్యూజన్ను క్రియేట్ చేస్తూ ఉంటాయి. బయట ప్రాంతాల నుంచి ఉద్దాన ప్రాంతానికి ఉద్యోగరీత్యా శుభకార్యాల కోసం వచ్చేవారు ఒక గ్రామం అడ్రస్కు బదులు వేరే గ్రామానికి చేరుకోవడం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పుట్టుకల కన్ఫ్యూజన్ నడుమ అసలు గ్రామానికి చేరుకోవడానికి నానా అవస్థలు పడుతూ ఉంటారు. బయట ప్రాంతాల వారికి ఇంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్న ఈ కవల గ్రామాలు అప్పుడప్పుడు స్థానికులకు సైతం ఝలక్కిస్తూనే ఉంటాయి. ఏమరపాటుగా అడ్రస్ నోట్ చేసుకోకుంటే ఇక్కడ వారు సైతం అనేక సందర్భాల్లో ఈ కవల గ్రామాలతో ప్రయాస పడుతూనే ఉంటారు.